మనలో ఎవరికి తెలిసినా తెలియకపోయినా మన కాన్ఫిడెన్స్ని, మన ఆనందాన్ని, మన విలువని కట్ చేస్తుంది ఒకే ఒక విషయం: సోషల్ మీడియా కంపారిజన్. స్క్రోలింగ్ చేస్తూ ఇతరుల లైఫ్ చూడటం మనకు ఇన్స్పిరేషన్ ఇస్తుందా, లేదా మనలోని నమ్మకాన్ని నెమ్మదిగా చంపేస్తుందా? నిజమేంటో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్య. ఈరోజు మనం సోషల్ మీడియా కంపారిజన్, ఇది మన లైఫ్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనే విషయం తెలుసుకుందాం. మనమంతా సోషల్ మీడియాలో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇలా ఏ ప్లాట్ఫామ్ చూసినా ఒక పర్ఫెక్షన్, ఒక గ్లామర్ కనిపిస్తుంది. కానీ ఆ పర్ఫెక్షన్ వెనుక దాగి ఉన్న నిజమేంటి? మరి మన కాన్ఫిడెన్స్ ఈ సోషల్ మీడియా వల్ల ఎందుకు తగ్గిపోతుంది? ఈరోజు మనం ద డార్క్ ట్రూత్ ఆఫ్ సోషల్ మీడియా కంపారిజన్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. సోషల్ మీడియాలో మనం ఇతరులది చూసేది వాళ్ళ హైలైట్స్ మాత్రమే. ఒకరు ఫారిన్ ట్రిప్ వెళ్తే మనకి మన లైఫ్ యూజ్లెస్ అనిపిస్తుంది. ఒకరి సిక్స్ ప్యాక్ బాడీ చూస్తే మన బాడీ మనకు నచ్చదు. ఒక లావిష్ వెడ్డింగ్ చూస్తే మన ఫ్యామిలీలో జరిగిన వెడ్డింగ్స్ని కంపేర్ చేసుకుంటాం. కానీ నిజం ఏంటంటే వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ ఫెయిల్యూర్స్ ఇవేవి మనం చూడం. వీ జస్ట్ సీ 10 seconds ఆఫ్ దేర్ బెస్ట్ లైఫ్. కానీ కంపేర్ చేసేది మన లైఫ్లోని కేవలం 24 గంటల సమయంతో. సెకండ్ రీజన్, సైకలాజికల్ ఇంపాక్ట్. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎక్కువగా కంపారిజన్ చేసుకునే వాళ్ళల్లో డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్ ఆధారం చేసుకొని మన లైఫ్ని మెజర్ చేసుకోవడం అనేది చాలా డేంజర్. ఎందుకంటే మన మైండ్ ఒక ఈక్వేషన్ పెట్టుకుంటుంది: వాళ్ళ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్, నా లైఫ్ ఈజ్ ఈక్వల్ టు వేస్ట్ అని చెప్పేసి. ఇది మన కాన్ఫిడెన్స్ని స్లోగా చంపేస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక టాప్ స్టూడెంట్ మార్క్స్ చూసి ఇంకో స్టూడెంట్ తన మార్క్స్ని కంపేర్ చేసుకొని చాలా డిసప్పాయింట్ అవుతాడు. అంతేగాని ఆ స్టూడెంట్ ఎంత కష్టపడ్డాడు, ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాడు అనేది ఆలోచించడు. ఇలాగే ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక సెలబ్రిటీ స్కిన్ని చూసి తన స్కిన్తో కంపేర్ చేసుకొని తనని తాను తక్కువ చేసుకుంటుంది. కానీ ఆ సెలబ్రిటీ దగ్గర ఫిల్టర్స్, మేకప్, లైటింగ్ ఇలా అన్నీ ఉంటాయి. కానీ మనం మాత్రం ప్యూర్ రియాలిటీతోని మనం కంపేర్ చేస్తాం. ఫోర్త్ వన్, ట్రెండింగ్ హుక్. ఇప్పుడు మన జనరేషన్ ఒక కొత్త ప్రాబ్లంలో ఇరుక్కుంది. అదే స్క్రోల్ కల్చర్. మన జీవితంలో చిన్న అచీవ్మెంట్ జరిగినా కూడా ఆనందం రావడం లేదు. ఎందుకంటే వాళ్ళ అచీవ్మెంట్స్ నాకంటే ఎక్కువ అని వెంటనే కంపారిజన్ చేస్తున్నాం. దీనికి కారణం మన ఆనందం ఒక లైక్ బటన్లో, మన కాన్ఫిడెన్స్ మన ఫాలోవర్స్ కౌంట్లో, మన విలువ మన రీల్స్కి వచ్చే వ్యూస్లో బందీ అయిపోయింది. అయితే ఈ సోషల్ మీడియా కంపారిజన్ ట్రాప్ నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి: సోషల్ మీడియా ఒక హైలైట్ రీల్ మాత్రమే, ఫుల్ మూవీ కాదు. మీ ప్రోగ్రెస్ని నిన్నటి మీతో కంపేర్ చేసుకోండి, అంతేకాని ఎవరో ఒకరితో కాదు. మీ లైఫ్లో జరిగే చిన్న సక్సెస్ అయినా సరే సెలబ్రేట్ చేసుకోండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, డిజిటల్ డిటాక్స్ చేయండి. ఒక రోజు మొత్తం ఫోన్ పక్కన పడేసి మీ ఫ్యామిలీతో లేక మీతో మీరే టైం స్పెండ్ చేయండి. రిమెంబర్, కాన్ఫిడెంట్ బిల్డ్స్ వెన్ యువర్ ఫోకస్ ఇన్వర్డ్, నాట్ అవుట్వర్డ్. ఫ్రెండ్స్, సోషల్ మీడియాని మనం యూజ్ చేయాలి, కానీ సోషల్ మీడియా మనల్ని యూజ్ చేయకూడదు. మీ కాన్ఫిడెన్స్ని సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్తో మెజర్ చేయకండి. మీ విలువని మీరు డిసైడ్ చేయాలి, మీ ఫోన్ స్క్రీన్ కాదు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక షేర్ చేయండి. ఎవరో ఒకరి కాన్ఫిడెన్స్ సేవ్ చేసే అవకాశం మీ చేతుల్లో ఉంటుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్యాని సబ్స్క్రైబ్ చేయండి.